సూపర్ క్లాస్ నెక్స్ట్ మణిదీప్ క్లాస్ అలంకరించిన పెద్దలకి వేదికను అలంకరించిన అప్పగారికి నా హృదయపూర్వక నమస్కారం మేడం. వేదికను అలంకరించిన మధులత అండ్ శివశంకర్కి నన్ను వీడియో చేస్తున్న స్వప్న మాధురికి నా నిండు ఆశీస్సులు. నేను ప్రభాత్ కాలేజ్లో చాలా మెమోరీస్ సంపాదించుకున్నాను. ఎన్ని మెమోరీస్ ఉంటాయి? ఎన్ని ఉంటాయి? అందరూ జూనియర్స్ కా నుంచి బావలను సంపాదించుకున్నావు. బావలు నాకు ప్రభాత్ కాలేజ్లో ఇష్టమైన వ్యక్తులు అంటే శివ, మై క్లాస్మేట్స్, కిషోర్, జూనియర్ శివ, కిషోర్, మై క్లాస్మేట్స్. చెప్పాలా ఇప్పుడు అన్ని చెప్పాలా? పేర్లు చెప్పండి. ఇప్పుడు అన్ని చెప్పాలా? వాళ్ళు వీళ్ళని చెప్పలేను, అందరు ఇష్టం. అందరితో నాకు మెమోరీస్ ఉన్నాయి, అందరితో మెమోరీస్ పంచుకున్నాను. నాకు చాలా ఇష్టమైన వ్యక్తులు అంటే హాస్టల్స్. బాయ్స్ లేరా? వాళ్ళతో చాలా మెమోరీస్ వీడు కాదు సేవ్ చేసుకున్నాను. అన్నం తినిపించుకున్నాము, బెడ్ షేర్ చేసుకున్నాం, ఒకటే మంచం ఒకటే కంచం, షేర్ చేసుకున్నాము, స్నానం చేసినాం, మనం ఒకటేసారి స్నానం చేసినాం, ఒకే సబ్బు బట్టలు కూడా ఒకరు వేసుకున్నాం. చూసిన మంది వేసుకున్నాను. నేను హార్ట్ఫుల్ గా మిస్ అయ్యేదంటే అప్పను కలిపి అక్కడ కొంచెం నాకు ఏడు రాదులే. అప్ప నాకు రోజు స్కిన్ లైట్ ఇచ్చాడు. ఇయ్యండి రేపు నుంచి ఇంకా ఎగ్జామ్స్ కే లాస్ట్ వద్దు, లాస్ట్ ఎగ్జామ్స్ కు సరిపోదు. మళ్ళా ఇది ఇంత కూర్చొని గంప కూర్చొని చేసి తీసుకొని నెక్స్ట్ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అంతేనంగా చెప్పు. ఇంకా వీని గురించి చెప్పలేదు. సంగీపాలి మధులత ఏం చేసింది? సుశీంద్ర నన్ను క్షమించు, ఒక్కసారి చేతులు సుశీంద్ర ఇది ఒక్కసారి క్షమించు. గాడ్ బ్లెస్ యు. సెకండ్ వ్యక్తి హలో మైక్ టెస్టింగ్ 1 2 3 వినిపిస్తుందా అండి అందరికి? హలో వినిపిస్తుందా అండి అందరికి? వెనకాల ఎవరు లేరు మేడం. మీకు అందరికి వినిపిస్తుందా? ఏ రూపాయి చేయంటే పావులా చేయమంటే రూపాయి తెచ్చాది. మొట్టమొదటిగా నేను మాట్లాడుకుంటుంది ఏంటంటే సభకు అలంకరించిన వారికి ధన్యవాదములు. అలాగే మన కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ నా ధన్యవాదములు, నమస్కారములు, అలాగే నా ఆశీస్సులు. నేను ఫస్ట్లో ఈ కాలేజ్ జాయిన్ అయ్యాక చాలా కొత్త కొత్త ఫ్రెండ్స్ నాకు పరిచయం అయ్యారు. ఫస్ట్గా నాకు పరిచయమైన వ్యక్తి ఎవరంటే డే స్కాలర్స్లో తేజు, సుష్మిత, సింధు వాళ్ళే పరిచయం అయ్యారు. కింద కూర్చొని గ్రూప్ డిస్కషన్ చేసుకున్నప్పుడు బాగుంటుంది మనం మాట్లాడుకుంటే. వాళ్ళు నేను వచ్చిన ఫస్ట్ డేనే వాళ్ళు నాతో మాట్లాడి మింగిల్ అయ్యారు. సో వాళ్ళ వల్ల నేను బాగా అందరితో పరిచయం అయ్యాను, ఫ్రెండ్షిప్ చేసా. మింగిల్ అయ్యాను వారితో నేను. ఆ తర్వాత మెల్లగా అప్ప కొట్టుకుంటున్నట్టు కూర్చోడికి ఒక 2 days తర్వాత నాకు మధులత పరిచయం అయిందండి. అంటే మధులత ఆ రోజు ఎల్లో కలర్ డ్రెస్ వేసుకుంది, నాకు చాలా బాగా గుర్తుంది. ఎల్లో కలర్ డ్రెస్ ఇలా ఫంక్ కట్ చేసుకొని తను చాలా క్యూట్గా అనిపించింది, చిన్నపిల్లలా నాకు. సో తనతో ఆ రోజు ఫస్ట్ డే నేను క్రికెట్ ఆడానండి తనతో. చాలా అంటే చాలా మెమోరీస్ నేను మన కాలేజ్లో తీసుకున్నాను.
నెక్స్ట్ తర్వాత మెల్లమెల్లగా పరిచయం అయిన వ్యక్తులు వచ్చేసి ఇక్కడ సుశీంద్ర, శివశంకర్, అప్ప, అలాగే బాలరాజు, సాయి, ఉషేన్, సంతోష్, వీరందరూ నాకు ఎంతో ఫ్రెండ్షిప్ని అందించారు. వారికి చాలా కృతజ్ఞతలు తెలుపచేస్తున్నాను నేను. ఓకే, ఇంకా అందరితో నాకు ఎన్ని గొడవలు ఉన్నా నేను మళ్ళీ అందరితో నేనే ఫస్ట్ వెళ్ళి మాట్లాడతానండి. అలా ఏం లేదు, నేను అందరితో బాగుంటాను. ఇంకా నేను ఒక్కసారి కూడా కొట్లాడాలంటే శివశంకర్తో అండి. మొదలైతే మనం కొట్లాడే చెప్పలేను. ఎన్ని కొట్లాడినా ఎన్ని కొట్లాట్లున్నా ఫ్రెండ్షిప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ స్ట్రాంగెస్ట్ ఫ్రెండ్షిప్, స్ట్రాంగెస్ట్ బాండింగ్ ఆల్సో. సో ఇలాంటి ఫ్రెండ్షిప్ లైఫ్ లాంగ్ ఉండాలి. మీరు చచ్చే వరకు, నేను చచ్చే వరకు ఈ ఫ్రెండ్షిప్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. చెప్పట్లో మీరందరూ మంచిగా సెటిల్ అయ్యి మంచి జాబ్ చేసి పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే నా పెళ్ళికి మీరందరూ రావాలి. నేను మీ పిల్లలకి మీరు పిలిస్తే వస్తాను. కృతజ్ఞతలు. అందరూ బాగుండండి, అందరిలో మీరు ఉండండి, అందరితో బాగుండండి. కాదు ధన్యవాదాలు. క్లాప్స్ కొట్టండి. ముఖ్యంగా మల్లత గురించి చెప్పాలంటే చెప్పనీలే, నువ్వు చెప్తా తర్వాత. మధులతతో నేను అంత ఫస్ట్ ఇయర్ లో అంత ఎక్కువ బాండింగ్ ఉండేది కాదు. జస్ట్ మాట్లాడేదాన్ని, వాళ్ళు హోసన్న మందిరంలో చెప్తా జస్ట్ మాట్లాడేదాన్ని, కానీ అంత బాండింగ్ లేదు నాకి మధుకి. సెకండ్ ఇయర్ కి వచ్చాక తన పక్కన ఏడ్చుది సుశీంద్ర. తర్వాత కొంచెం తనతో బాండింగ్ అనేది పెరిగింది. సేమ్ థాట్స్ అంటే ఒకేలాగా శివ ఏడ్చుది శివశంకర్. థాట్స్ ఒకేలాగా ఉంటాయి కాబట్టి మేము ఫ్రెండ్స్ అయ్యాము. అలాంటి ఫ్రెండ్ ని నేను నీకు సావురావా? అలాంటి ఫ్రెండ్ నేను ఎక్కడ చూడలేదు. తనతో నాకు ఎలాంటి గొడవలు లేకుండా ఇలాంటి ఫ్రెండ్స్ కొనసాగాలి లైఫ్ లాంగ్. తన నా ఫ్రెండ్గా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. తను ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, తన కళలన్నీ నెరవేరాలి, తన డ్రీమ్స్ ఏవైతే తను అనుకుంటుందో అవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నమస్కారం. వేదిక అలంకరించిన పెద్దలకు సంగీత్ మొదలత కోటిక సురేంద్రప్ప, సుప్నమాటి, గొర్రెవారి కృష్ణ గారికి శుభాశిస్సులు, శుభాకాంక్షలు. ఆల్ ది బెస్ట్. ఈ శివశంకర్ అని నేను ప్రభాకర్ చదువుతున్నందుకు చాలా ఆనందిస్తున్నాను, బాధపడుతున్నాను. చాలా నేర్చుకున్నాను అందరి దగ్గర నుంచి. ఇక్కడ నాకు ఒక లైఫ్ అనేది నేర్చుకున్నాను, ఒక దగ్గర నుంచి ఒకటి నేర్చుకున్నాను. ఎస్పెషల్లీ నంద్యాల ప్రజల్ని నమ్మకూడదని నేర్చుకున్నాను. అండ్ అలాగే లైక్ అంటే ఇంకా స్పీచ్లెస్ టేస్ట్లెస్ చెప్పు. ఇంకా నాకు ఫస్ట్ పరిచయమైన వ్యక్తి కాలేజీ వచ్చినప్పుడు, అడ్మిషన్స్కి వచ్చినప్పుడు అప్ప. అమ్మ నేను ఎప్పుడు చెప్పేది నా పని గురించి నాకు గుర్తు, నేను వినండి. ఫస్ట్ రోజు నేను మా డాడీతో అడ్మిషన్స్కి వచ్చిన రోజు సురేంద్రప్ప కింద రూమ్లో ఉన్నాడు. వచ్చి బీఫామ్స్ ఫస్ట్ ఇయర్ అని అన్నాడు. అవునని చెప్పిన. ఫోన్ నెంబర్ తీసుకున్నప్పుడు సురేంద్రప్ప నీ కాలేజీలో ఇంటికి పోయిన తర్వాత ఫోన్ చేసినాడు. బకెట్ తీసుకురా, బకెట్ తెచ్చుకోలే అని చెప్పిన. బకెట్ తీసుకురాని బ్లాక్ కలర్ బకెట్ తీసుకొచ్చాడు. నేను బకెట్ తెచ్చుకోలే, నీదే వాడుకుంటాను, నువ్వు బకెట్ తీసుకురా శివ అని చెప్పినాడు. తర్వాత నేను తెలుగు మీడియం అని చాలా భయపడినా ఫస్ట్ లో. సురేంద్రప్పుడు ఏం కావాలని ఎంకరేజ్ చేసిన. సుశీంద్ర కూడా తెలుగు మీడియం అని చెప్పినాడు. సుశీంద్ర తెలుగు మీడియం. సుశీంద్ర కింద రూమ్ అప్పుడు హాస్టల్లో. అప్పుడు మేము పై రూమ్లో నేను అప్ప మిగతా బాలజ్ వాళ్ళు ఉన్నాం. అప్పుడు సుశీంద్ర పైకి వచ్చి అప్ప నోరు అప్ప అప్పుడే కనుక్కునే మనం. నువ్వు నవ్వద్దు రావుకే చెప్పు. అప్ప అప్పుడు కనుక్కున్నాడంట. అప్పుడే కనుక్కునే అప్ప అప్ప అంటాడు.
మళ్ళీ నేను అప్పుడే కనుక్కున్నా. వాడు కూడా అప్పుడే అనుకున్నాడు. కానీ తర్వాత సుశీంద్ర మీద నాకు చాలా రెస్పెక్ట్, ఎందుకంటే తెలుగు మీడియం నుంచి వచ్చి రైటింగ్ బాగా రాస్తుండే. అబ్బో ఆ నోట్స్లో ఇప్పించుకుంటే కానీ అర్థం కాకుండా spellings, కానీ నేను చెప్పలేకపోతుంది ఫ్రెండ్ కదా. ఫస్ట్ ఇయర్లో నేను అప్ప సుశీంద్ర మీ ఇద్దరి మీదకి ఫోటోలు దిగుతుండే. మా కాడ ఇప్పుడుకుంటా ఆ ఫోటో ఇప్పుడు టెరస్ మీదకి ఫోటో తెలుసు నేను తెల్లగా కనిపించారు దానిలోనే కదా మీసాలు గడ్డాలు లేకుండా. అప్పుడే ఇంకా ఫోటో ఫస్ట్ ఫోటో దిగింది మేము ముగ్గురం. అప్పుడే ఇంకా వాన పడింది ఆ రోజు. బాణ పడింది ఆ రోజే. అప్పుడు పైన టెర్రస్ మీద పడుకుంటుంటే, వర్షం పడిందంట బ్రో, టెర్రస్ మీద పడుకుంటుంటే అప్పుడు వీళ్ళ మూలకి అప్పుడే కనుక్కునే అప్పుడే కనుక్కున్నా. మేము ఇంకా మొదలు చెప్పేది నువ్వు ఇంకా మంచిగా చెప్తుంది. నాకు గుర్తులేమని చెప్తా వీడియో సాగదు నేను ఆపం వీడియో ఆపు, జస్ట్